అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు దేంట్లోకి, మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మేషరాశి వాళ్ళ గురించి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళు కొంతవరకు ఏంటంటే చాలా బాగుంటుందని చెప్పాలి. దేంట్లో బాగుంటుంది, కెరీర్ విషయంలో బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపత్యము నీచ స్థితి నుంచి కొంతవరకు ఏంటంటే కిందకి దిగారు, అంటే సింహానికి దిగారనమాట కర్కాటకం నుంచి. సో తప్పక ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 15 రోజులు ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సిందంటే వెహికల్ కొంచెం డ్రైవింగ్ అప్పుడు, అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా ఇంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే 7th లార్డ్ కూడానే ఉన్నారు. సో వీనస్ ఏంటంటే మేషంలోనే ఉన్నారు మనకి తెలుసు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి కూడా వస్తాయి. ఏదైనా సరే మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. సో తప్పక ఈ 15 రోజులు బాగుంటుంది వీళ్ళకనే చెప్పుకోవాలి. అదొకటి కాకుండా మనకి 2nd లార్డ్ కూడా అయ్యారు, కూడానే ఉన్నారు కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ డబ్బు వచ్చే సూచనలు కానీ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే ఖర్చులు కూడా చాలా అధికం ఉన్నాయి. లోన్స్ తీసుకునే అంటే ఏంటి, లోన్స్కి అప్లై చేసే ఒక ఛాన్స్ వస్తుందన్నమాట. ఈ 15 రోజుల్లో తప్పక లోన్స్కి అప్లై చేస్తారు, అది అందుబాటులో కూడా మీకు ఉంటుంది, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అలాగే మనం చూసాము అంటే క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకంతా చాలా బాగుంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అలాగే ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కలవడం అనేది జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది అనమాట.
12వ ఇంట్లో మనకి తెలుసు 11th లో 12th లో ఉన్నారు. సో తప్పక ఫారిన్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా 11వ ఇంట్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఏంటంటే కేతు మనకి చూసామంటే 5వ ఇంట్లో ఉన్నారు. సన్ 5th లార్డ్ ఏమో 3rd హౌస్ లో ఉన్నారు కనుక, మూవ్ అవుతున్నారు కనుక కొంతవరకు ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ డీల్ చేసే వాళ్ళందరికీ అంత బాగుండదు ఈ 15 రోజులు అని చెప్పడం జరుగుతోంది. దేంట్లో వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే తప్పక హెల్త్ విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్త పడవలసి వస్తుంది. అలాగే ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళు సన్నిహితంగా ఉండడం అనేది వస్తుందని ఇందాకనే చెప్పాను. అలాగే దూరంగా అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కలయిక అవన్నీ ఉండే ఛాన్సెస్ ఈ 15 రోజుల్లో ఉంటాయి. అంటే కాంటాక్ట్లో రావడం కానీ, సన్నిహితంగా ఉండడం కానీ, కలవడం కానీ జరుగుతుంది. తప్పక ఈ 15 రోజులు కొంతవరకు వీళ్ళకి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే ఫస్ట్ దుర్గాదేవికి మంగళవారం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లల విషయంలో కొంతవరకు వీళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ స్కూల్లో కూడా అంటే ఫీజులు కట్టడం కానీ, లేకపోతే ఒక డబ్బు ఖర్చుకి పిల్లల మీద ఖర్చు పెట్టడం కానీ చాలా ఎక్కువ కనిపిస్తుంది కనుక తప్పక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పాలాభిషేకం చేయడం కూడా చాలా మంచిది. అలాగే ఏంటంటే మనం కుజ జపం చేసుకోవడం అంటే ఏంటంటే 7,000 సార్లు కుజ జపం చేసుకోవచ్చు. అలాగే దానం కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము. ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి తగిన పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళు వేసుకోవాల్సిన స్టోన్ అంటే మనం ఏంటంటే పగడం చెప్తాము. కొంతమందికి ఏమో తెల్ల పగడం చెప్పచ్చు, అండ్ ఆల్సో ఎర్ర పగడం కూడా మనం చెప్తూ ఉంటాం. దాంట్లో షేప్స్ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. వీళ్ళు వేసుకోవాల్సిన కలర్ ఎస్పెషల్లీ ట్యూస్డే తప్పక రెడ్ వాడి చూడండి, మీకు చాలా బాగుంటుంది. మనం శుభం చెప్పుకున్నాము, మేషరాశి వాళ్ళకి పరిహారం కూడా చెప్పుకున్నాము. కానీ ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశము, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే 11th రాహు అండ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మనం చూసాము అంటే ఇందాక చెప్పినట్టు క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. హాబీస్ నేర్చుకునే వాళ్ళందరూ తప్పక హాబీస్ అనేవి నేర్చుకుంటారు అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ 15 రోజులు. ఎందుకంటే సెటిల్మెంట్ అని కాదు, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వడం, దూర దేశంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఈ 15 రోజులు కొంతవరకు బాగానే ఉంటుంది వీళ్ళకి అని చెప్పడం జరుగుతోంది. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే నేను చెప్పినట్టు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ మేషరాశి వాళ్ళకి. మనం చూసాము అంటే 3rd హౌస్లో జూపిటర్ ఉన్నారు, అలాగే 3rd లార్డ్ కూడా ఉన్నారనమాట. ఏదైనా కొంతవరకు శ్రమ పడితే ఈ 15 రోజులు మీరు అనుకున్నది లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో సాధించడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.